ఇంతప్పటి నుంచి తిరుగుతున్నాం సాయి, నేను ఇంతగా ఎదుగుతాం అనుకోలేదు. సాయి గారు సో యూజువల్గా వీడికి ఏ కొత్త కాన్సెప్ట్ వచ్చినా మొదట ఫోన్ వచ్చేది నాకే. వచ్చినప్పుడు ముందర చాలా ఎగ్జైటింగ్గా మొదలెడతాం. సలహాలు ఏదో ఇవ్వబోయి అక్కడక్క ఇన్పుట్స్ ఇద్దామని మొదలెడతాం. 5 నిమిషాలు 10 నిమిషాలు గంట 2 గంటలు అట్లా మధ్యలో మా ఆవిడ వచ్చి తొంగి చూసి ఒక యాంగ్రీ లుక్ ఇచ్చి వెళ్తుంది. నాకు ఫిల్మ్ ఇమోజీలో నచ్చిన సిరీసే బాబీ బేబీ, అదే ఆపేశారు. నాతో కూడా ఎంతసేపు మాట్లాడవు, నీకు ఆడితే అంతసేపు మాట్లాడేదానికి టైం ఎక్కడ తీయండి. గంట 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 అసలు ఎన్ని గంటలు మాట్లాడుకునే వాళ్ళని కూడా తెలియదు. మా ఇంట్లో వాళ్ళకి అప్పుడు నా మీద అనుమానం కూడా వచ్చింది, వీడికి ఎవడో గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టుంది దాంతో మాట్లాడుతున్నాడు అని చెప్పి. హలో కృష్ణ, చెప్పు అర్జున. మీ ద్విచక్ర రథమును మా ఇంటి వద్దకు తెచ్చినచో మా 2 పిర్రలను మీ సీటుపై మోపి పావనం చేసేదా, చేసి భీమిలికి పైనము చేసేదా, భీమిలికి పైన చేసి ఏం పొడిచదా, మా అత్తవారింటిని కనులారా చూసి వచ్చేదము. ఎక్కడ స్టార్ట్ చేయాలంటే అన్నయ్య అని పిలుపు నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నాకు చాలామంది అన్నయ్యలు ఉన్నారు ఇంట్లో కానీ, ఫ్యామిలీ కజిన్స్ కానీ ఎవరితో ఇంత క్లోజ్గా ఎప్పుడు నేను మూవ్ అవ్వలేదు. ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ కూడా చేయలేదు అనమాట. ఒకరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి నైట్ షిఫ్ట్లో యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఒక పర్సన్ కనిపించాడు. బొమ్మ ఫేస్లు వస్తాయి, నాకు దాన్ని మెమోజీస్ అంటారని కూడా తెలీదు. ఆ పర్సన్ నా లైఫ్ మొత్తాన్ని, నా చిన్నతనం మొత్తాన్ని గుర్తు చేసి మొత్తాన్ని మార్చేసాడు. అలా బాగుందే, ఎవరు ఇది క్రియేట్ చేస్తున్నారు, ఎవరి టీం అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తుంటే అతని పేరే మిడిల్ క్లాస్ మధు. ఆ వీడియో ఓపెన్ చేసి నేను చూస్తూ, అరే ఇది కదా నా చిన్నతనం, అరే ఇలా కదరా నేను బతికింది అని నన్ను నేను గుర్తు చేసుకున్న క్యారెక్టర్ అది. అలాంటి ఒక పర్సన్తో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో నాకు పర్సనల్గా తెలుసు. తనతో ట్రావెల్ చేసిన ప్రతి ఇది చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను. టైట్ ప్యాంట్ ఎపిసోడ్లో ఒక డైలాగ్ ఉంటుంది, మధుగాడికి ప్యాంట్ చిరిగిపోయి స్లోగా నడుచుకుంటూ వస్తుంటే మహేష్ గారు అంటాడు అనమాట, ఇక రాయగడ్ ప్యాసింజర్ వస్తుంది. సో అది చాలా చిన్న డైలాగ్, ఎవరికి కనబడదు అది. కానీ అందులో ఉండే హ్యూమర్ అంటే రాయగడ ప్యాసింజర్ మనకు తెలుసు ఎంత స్లోగా వెళ్తుంది, జనాలందరికీ ఎంత ఇబ్బంది పడుతుందని అందరికీ తెలుసు. సో దాన్ని అక్కడ మధుగాడు స్లోగా నడుచుకుంటూ వచ్చి ఇబ్బంది పడుతూ రావడానికి కంపేర్ చేశాడంటే తప్పులేదు. జనాలు యాక్సెప్ట్ చేయడంలో యూనిక్నెస్ తెస్తాడు, మళ్ళీ అది చాలా రిలేట్ చేస్తుంది, చాలా నవ్వు వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట ఆ జర్నీ. ఇందాకలా చేయిసిరింది, అందుకే కొంచెం దెబ్బ గట్టి తగిలి ఉంటుంది, ఏమనుకోకు. మీకు గట్టిగా ఈపు మీద గుద్దిసి నా చెయ్యి కసిరింది, అందుకే మీ ఈపు మీద గుద్దిందని చెప్తే ఎలా ఉంటుంది మీకు? నన్ను గుద్దుతావు నువ్వు అని చెప్తున్నాను మాటకి, మీరు చెప్పిన దానికి సెకండ్ వర్షన్. కానీ మన ఇద్దరం ఒక ఒప్పందానికి వచ్చేళ్ళాను గారు, ఇంక తగ్గించాలి మీరు నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్లు గట్ట చేయడాలు గట్ట. ఇలా కొట్టించి పెంచితే పిల్లలు బాగుపడతారు చెప్పండి. కొంచెం మీరు కూడా అర్థం చేసుకుని ట్రై చేయాలి. ఇప్పుడు ఎవరికైనా ఆలోచన రావాలంటే ఏం చేస్తారు, ఇలా మనం బుర్రలా అనుకొని ఏమవుతుంది అనుకుంటాం. కానీ ఆ విషయంలో అలా కాదు, ఇల్లంతా ఒక రౌండ్ వేస్తాడు, ఒక ఎపిసోడ్ కంప్లీట్ అయిపోద్ది. నడిస్తే ఎపిసోడ్లు వస్తూ ఉంటాయి, నేను పరిగెట్టినా వచ్చే కాదు. వినాయకుడి చవితి అయిపోగానే నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి కాన్సెప్ట్ రెడీ చేసుకుంటాడు. సో ఈసారి వినాయక చవితికి మాత్రం అసలు ఒక సినిమా రేంజ్లో అయితే ఇదేదో ప్లాన్ చేస్తున్నాడు. చాలా మందికి తెలియదు ఏంటంటే, మాకు ఈ సక్సెస్లు ఇవి అనుకోకుండా వస్తాయి, లేకపోతే దేవుడి అనుగ్రహంతో వస్తాయి ఇట్లా అనుకుంటుంటారు. కానీ వీడు ఏదైనా ఒక వీడియో గ్యారంటీ బాగా వెళ్తుంది అని ముందుగానే వీడికి తెలిసిపోద్ది. అంటే రాసేది కర్త కర్మ క్రియ వాడైనప్పుడు ఆ గట్ ఫీలింగ్ ఉండొచ్చు, కానీ మరీ 100% ట్రాక్ రికార్డ్ అనేది కష్టమే. కానీ ఈ విషయంలో జరుగుద్ది. ఈ కాలంలో బాగా ఖరీదైనది ఏమైనా ఉందంటే అది లాయల్టీ మాత్రమే. సాయి ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా కోరుకున్నాడు అంటే అది ఎంప్లాయీ దగ్గర అవ్వచ్చు, ఒక సాటి మనిషి దగ్గర అవ్వచ్చు, ఎవరి దగ్గరైనా కోరుకునేది అదే. తను మిగిలిందంతా వర్క్ ఓకే పర్వాలేదు, చూపిద్దాం, నేర్పిద్దాం, మనం ఏదైనా చేయొచ్చులే అనుకుంటాడు. ఎంత వర్క్ చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా కొంచెం సాయాన్ని ఉంటే కొంచెం ఫన్ అది క్రియేట్ చేసి జోక్స్ వేసి వర్క్ ప్లేస్ అనేది కొంచెం జోవియల్గా ఉంచి నాకు అది కొంచెం నచ్చుతుంది బాగా. ఒకరోజు ఫోటోషాప్లో ఒక ఫోటో చూపించాడు, అది ఎందుకో నాకు కూడా తెలియదు. సరే చేసుకొని రా అన్నాడు, చేసుకొని వచ్చాను. చీర చేసుకొని వస్తే అది ఇది, దీంతో ఏకంగా ఒక సిరీసే అయిపోయింది.
ఏకదంతయ. ఆ సిరీస్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ మర్చిపోలేను. అంటే ఎన్ని నైట్స్ ఏంటనేది అసలు చాలా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అది. అండ్ అందులో ఫస్ట్ ఎపిసోడ్కి నాకు ఇప్పటికీ గుర్తు, అనౌన్స్మెంట్ చేసాము, 15-20 అవర్స్ వర్క్ అవుతూనే ఉంది, ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది, అవుతుంది, అసలు ఏంటి అనౌన్స్మెంట్ ఇచ్చాము, ఎప్పటికి రిలీజ్ అవుద్ది ఏంటన్న ఒక టెన్షన్. ఆ మూమెంట్లో చాయ్ వచ్చి, అరే ఇంకా చేస్తున్నారు కదా, రెస్ట్ లేకుండా ఉంది, వెళ్ళి రిలాక్స్ అయిపోండి పర్లేదు అన్నాడు. సరే తనే చెప్పాడు కదని చెప్పి వెళ్ళి ఇంకా సరే రిలాక్స్ అయ్యాం. మార్నింగ్కి చూస్తే వచ్చేసరికి అడిగాం ఏంటి స్టార్ట్ చేద్దాం అంటే, లేదా అయిపోయింది రిలీజ్ చేసుకోవడమే ఇంకో సేపట్లో అన్నాడు. ఇదేంటి మేము అంత షాక్, ఇదేంటిది రాత్రే కదా ఇంకా పెండింగ్ ఉంది అని చూసుకున్నాం, మార్నింగ్ అలా అయిపోయింది అన్నాడు, రిలీజ్ అంటున్నాడు ఏంటా అని అందరూ. అండ్ నిజంగా ఆ రోజు అర్థమైంది ఫిల్మ్ ఇమోజీకి నిజంగా సాయి అన్నాడు ఒక బ్యాక్ బోన్ అంటాడు, తను ఉంటే చాలు ఏదైనా సరే ఇక్కడ అవుతుంది, ఏదైనా చేయగలమని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది. వైఫ్ని కాబట్టి తన గురించి నాకు అందరికన్నా ఎక్కువ తెలుసు. ఒకరోజు ఆఫీస్లో చాలా పెద్ద ఇష్యూ వచ్చింది. ఆ డే అంతా డిప్రెస్డ్గా ఉన్నాడు, నైట్ కూడా సరిగ్గా పడుకోలేదు తను. ఒక యూట్యూబ్ ఛానల్ మీద స్ట్రైక్ పడితే ఒక్కొక్కడికి వచ్చి పడిపోద్ది. అలాంటిది రేపు వినాయక చవితి ఎపిసోడ్ రిలీజ్ అవ్వాలి, ఇంకొక ఇంపార్టెంట్ ఎపిసోడ్ రిలీజ్ అవ్వాలి అన్న సిచ్యువేషన్లో కూడా ఏంటి తర్వాత ఏ స్టెప్ తీసుకుంటాడు అనిపించే సంఘటనలు కూడా చూశాను నేను. అసలు ఎందుకు పడిందో తెలియదు, దేనికి పడిందో తెలియదు, కాపీరైట్ పడితే అసలు దాని నుంచి ఎలా కావాలి అంటే నాలాంటి వాడైతే నేను గాబరా అయిపోతున్నాడు. ఆ సిచ్యువేషన్లో కూడా ఎంత కూల్గా హ్యాండిల్ చేసి కార్తికానితో మాట్లాడి, అదే మనిషి ఒక 2 days తర్వాత ఆ మనిషి ఈ మనిషి ఒకటేనా అనిపించేలాగా ఉంటాడు. అంటే అందరికీ అంటే సక్సెస్ జర్నీ ఒకటే తెలుస్తుంది, ఫిల్మ్ ఇమోజీ ఒక ఇంత ఫ్యాన్ బేస్ ఉంది, ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇవన్నీ కనిపిస్తాయి. కానీ దాని వెనకున్న మనిషి దానికోసం ఎంత కష్టపడ్డాడో అన్నదైతే మాత్రం నేను దగ్గరుండి చూశాను. ఒక 5 million సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఛానల్, ఎడిటింగ్లో 0 knowledge ఉన్న మమ్మల్ని ఇద్దరికి ఎడిటింగ్ మాకు అంత బాగా నేర్పించారు సాయన్నయ్య మా గురువు. ఇక్కడ మాకు ఎడిటింగ్లోనే కాదు, జీవితంలో మనం ఎలా ముందుకెళ్ళాలి అనే దాంట్లో కూడా ప్రతిదీ ఒక వివరణ ఇస్తూ, ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ మాకు అన్నీ నేర్పించారు. ఇంతప్పటి నుంచి తిరుగుతున్నాం సాయి, నేను ఇంతగా ఎదుగుతాం అనుకోలేదు. నార్మల్గా ఒక యూట్యూబ్ అంటే ఒక ఇంత మిలియన్ ఫ్యాన్ బేస్ అది వచ్చి కానీ అదంతా అయిన తర్వాత వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళనే ఒక పెద్ద స్టార్ హీరో అనే ఫీలింగ్లో ఉంటాడు. ఈడు ఎప్పుడు అసలు నేను ఫస్ట్ నుంచి అప్పుడు ఎలా అయితే చూసానో ఇప్పటికే అలాగే ఉన్నాడు. ఒక మనిషి ఎంత ఎదిగినా సరే ఒదిగుండాలని నేను సాయన దగ్గరే చూసి నేర్చుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు సాయన మాతో కలిసినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ ఇప్పుడు అతను ఒక పెద్ద ఇది లేదంటే మీ ఇంత ఇదని ఇప్పుడు లేదు. ఎందుకంటే అది ఎటువంటి విభేదాలు కూడా లేవు. ఒక అన్నలా కానీ ఒక ఫ్రెండ్లా కానీ ఏదన్నా చాలా ఈజీగా మాట్లాడతాడు, చాలా ఈజీగా చెప్తాడు, చాలా ఈజీగా గైడ్ చేస్తాడు. ఒక బ్రదర్ బాండింగ్ అనమాట అన్నకి నాకు. ఎప్పుడు ఎంప్లాయీలా ట్రీట్ చేయలేదు, లైక్ ఒక బాస్. చాలా సరదాగా ఉంటాం, చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్నతో పనిచేయడం. ది బెస్ట్ పర్సన్ అనమాట. అంతే వాడి గురించి చెప్పాలి. డైరెక్టర్ అనేవాడికి విజన్ ఉండాలి, రైటర్ అనేవాడికి ఎమోషన్ ఉండాలి. ఆ రెండు కలిపి కాంబో ఆఫే సాయికి మండలు. మనిషి బుర్రలో ఏదో మిషన్ ఉంది. మా గురువు పేరు ఎప్పటికీ మేము నిలబెడతాం. ఒక 1 wordలో చెప్పాలంటే సెల్ఫ్ మేడ్ అండ్ మిస్టర్ స్వయం క్వశ్చన్ టైటిల్ ఇచ్చేచ్చు. విశ్వకర్మ ఫిల్మ్ ఇమోజీ అనమాట. ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 1 dozen సార్లు చెప్పుకుంటాడు అన్న, ఈ వీడియో చూసుకో గట్టిగా కొడతాం. 1 dozen సార్లు జరిగింది. ఏదేమైనా ఇటు చెప్పి కొడతాడు. ఇంకెందుకు నీ విషెస్ చెప్పాలి నేను. సర్లే, హ్యాపీ బర్త్డే బాబీ. పుట్టినరోజు శుభాకాంక్షలు సాయిగా. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సాయి. హ్యాపీ బర్త్డే. జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సాయిన్య. హ్యాపీ బర్త్డే టు యాన్య. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సాయి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్య. హ్యాపీ బర్త్డే సాయి. హ్యాపీ బర్త్డే అన్య.